నమస్తే. ఇవాళ మన జర్నీ బెంగళూరు టు హైదరాబాద్ అంబారీ ఉత్సవ్ బస్లో. కర్ణాటక గవర్నమెంట్ కొత్తగా లాంచ్ చేసిన ఈ బస్ బెంగళూరులో ఉన్న కెంపెగౌడ టెర్మినల్ 1 నుంచి స్టార్ట్ అయ్యి మన హైదరాబాద్లో ఉన్న ఎంజేబీఎస్ బస్ స్టాండ్లో ఎండ్ అవుతుంది. కంపెనీ డిజైన్ చేసిన ఈ బస్ 9600 cc అండ్ 40 ప్యాసింజర్ కెపాసిటీ, కంప్లీట్ మల్టీ యాక్సెస్ స్లీపర్. అంబారీ ఉత్సవ్ సెలబ్రేషన్ ఆఫ్ జర్నీ బస్ అయితే చాలా యూనిక్గా డిజైన్ చేశారు కర్ణాటక గవర్నమెంట్. బయట ఇంత అవసరంగా ఉంది, లోపల ఎలా లగ్జరీ ఉందో చూద్దాం పదండి. డ్రైవింగ్ సీట్ అయితే టూ అవసరం ఉంది, కంప్లీట్ సిస్టమ్. కింద 12 బెర్త్. ఇది సింగిల్ సీట్. ఛార్జింగ్ సాకెట్స్ ఇచ్చారు అండ్ ఫోన్ పాకెట్ కూడా ఇద్దరికి సపరేట్గా. పిల్లో, బెడ్షీట్, ఎవ్రీథింగ్ ఈజ్ లగ్జరీ. 1 reading light, 2 AC controllers, luggage carrier. And if ఒకవేళ పర్సన్స్కి ఇద్దరికి డిస్టర్బెన్స్ అవుతుందంటే మిడిల్లో పార్టీషన్ కూడా వేసుకోవచ్చు. 2 సైడ్ AC కంట్రోల్స్ ఉన్నాయి, 2 sides రీడింగ్ లైట్స్ ఉన్నాయి. అండ్ లెట్స్ ట్రావెల్ దిస్ జర్నీ. హలో గైస్, అందరికీ అంబారీ ఉత్సవ్లో ట్రావెల్ చేయాలని చాలా ఉంటుంది. కాకపోతే ఏ ట్రావెలింగ్ సైట్స్లో అంబారీ ఉత్సవ్ అవైలబిలిటీలో చూపించట్లేదు. సో అది డైరెక్ట్గా బుక్ చేయాలి అనుకుంటే గూగుల్లోకి వెళ్ళి KSRTC అని టైప్ చేయగానే మనకు ఒక KSRTC.in అనే వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ క్లిక్ చేయగానే ఫస్ట్ మన KSRTC వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. అక్కడ లివింగ్ ఫ్రమ్ అని టైప్ చేసి హైదరాబాద్ అని టైప్ చేసుకొని అండ్ గోయింగ్ టు బెంగళూరు అయితే బెంగళూరు అని టైప్ చేసి దాని కింద డేట్ ఆఫ్ డిపార్చర్ అని ఉంది. మన డేట్ ఎక్కడ ఎప్పుడు ఎలా వెళ్తున్నాం అని చూసుకొని చెక్ అవైలబిలిటీ అని కొట్టగానే స్టార్టింగ్లో 3 buses ఉంటాయి మనకి అంబారీ ఉత్సవ్తో. అక్కడ టైమింగ్ వేరే ఉంటుంది, 8:30, 9 o'clock అండ్ 9:30కి, 9:45కి. సో ఫస్ట్ బస్ నేను క్లిక్ చేశాను 24 seatsది. మన హైదరాబాద్లో అయితే బోర్డింగ్ పాయింట్ మేదీపట్నం, లక్డీకపుల్ అండ్ ఎంజేబీఎస్. నేను ఎంజేబీఎస్ అయితే చూస్ చేసుకున్నాను. డ్రాపింగ్ పాయింట్ అయితే 2 ఉన్నాయి, మెజెస్టిక్ అండ్ శాంతినగర్ బస్ స్టాప్. నేను మెజెస్టిక్ పెట్టాను. షో లేఅవుట్ అని కొట్టగానే మనకి సీట్స్ అయితే అవైలబిలిటీ ఎలా ఉన్నాయని చూస్తాము. నేనైతే ఒకటే సీట్ బుక్ చేశాను. ఇక్కడ కిందికి స్క్రోల్ చేయగానే మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ మస్ట్. అండ్ తర్వాత మన సీట్ నంబర్ కింద మన పేరు ఉంటుంది. పేరు నొక్కగానే మన పేరు టైప్ చేయాలి. ఆఫ్టర్ దాట్ మన జెండర్ అండ్ ఏజ్ అండ్ ఐడి ప్రూఫ్ వాల్యుబిలిటీ లేదు కానీ క్యారీ అయితే చేయాలి. నేషనాలిటీ, ఏజ్ కింద కన్సెషన్ దగ్గర నార్మల్గా మీరు సెలెక్ట్ చేసి జనరల్ పబ్లిక్ అని టైప్ చేయండి, జనరల్ పబ్లిక్ అని క్లిక్ చేయండి. ఆఫ్టర్ దట్ కంటిన్యూ కొట్టగానే మీకు పేమెంట్ ఆప్షన్ వస్తుంది. మీరు పేమెంట్ చేయగానే మీ టికెట్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది KSRTC నుంచి. అండ్ దట్ టు KSRTCలో బుక్ చేసిన తర్వాత ద డే మీరు ట్రావెల్ చేసేటప్పుడు 4 hours ముందే మీకు ఇన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. అప్పటిదాకా రాదు. 4 hours ముందే మీకు ఇన్ఫర్మేషన్ మెసేజ్ అండ్ బస్ నంబర్, అవైలబిలిటీ అండ్ ప్లాట్ఫామ్ నంబర్ అన్ని మెసేజ్ వస్తుంది. థ్యాంక్ యూ.
ఫుడ్ హాల్ట్కి అయితే ఇక్కడ ఆపారు. ట్వంటీ మినిట్స్. గుడ్ మార్నింగ్ గైస్. మనమైతే వయా శంషాబాద్ నుంచి అయితే ఎంజేబీఎస్కి ట్రావెల్ చేస్తున్నాము. డిలే అయితే లేదు, ఆన్ టైంలోనే డ్రాపింగ్ ఉంది. అండ్ బస్ స్టాండ్ లోపలికి అయితే వెళ్ళదు, బయటనే డ్రాపింగ్ ఉంటుంది. హియర్ వి గో అవర్ ఎంజేబీఎస్. అండ్ మళ్ళీ ఇలాంటి ట్రావెలింగ్ వీడియోస్తో మేము ముందుంటాను. థ్యాంక్ యూ.